హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. చెప్పాను కదా వైకుంఠ ఏకాదశి రోజు మేము తిరుమలకి వెళ్తాము అనేసి. ఇంక ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజేనండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే ఊరికి వెళ్ళాలని ఫిక్స్ అయినామని చెప్పాను కదా. అందుకే ముందుగా అనుకుంటే ఏం జరగదంటే ఇదేనేమో. ఊరికి వెళ్ళాలని చాలా ఎంజాయ్గా ఆశతో ఉన్నానండి. సడన్గా ఇలా అయితే అయిపోయింది. నా హెల్త్ అయితే బాగాలేదండి. చెప్పాను లాస్ట్ వీడియోలోనే దగ్గు లైట్గా వస్తుందని చెప్పాను కదా. ఇంకా ఈ విధంగా అయితే ఎక్కువ అయిపోయింది. ఉన్నట్టుండి చలిగా అయితే ఉందండి. ఎంత చలి అంటే జస్ట్ అలా నేను డోర్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను. ఓపెన్ చేసినా వచ్చే గాలి కూడా తట్టుకోలేకపోతున్నాను. అంత చలి అయితే ఉంది. కర్టన్స్ వేసినా కూడా విండో దగ్గర చలిగా గాలి వస్తుందనేసి కర్టన్స్ కూడా ఫుల్ క్లోజ్ చేసేసానండి. అంత చలి అయితే వేస్తుంది. ఎందుకో తెలియదు. ఇంకా పిల్లల్ని ఎలాగోలా డ్రాప్ చేసి అయితే వచ్చాను. ఇంకా ఆ రోజు మా హస్బెండే పొద్దున్నే లేచి పూజ అయితే చేశారు. నాకు అంత ఓపిక కూడా లేదండి. చలిగా ఉందనేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఆ టీ తాగే వరకు కూడా పర్లేదండి. ఒక రకంగా ఉంది. సడన్గా టీ తాగేసాను. ఇంకా తర్వాత వెంటనే అండి నాకు ఇంకా చలి అయితే ఎక్కువైంది. టీ తాగితే చలి అనేది తగ్గుతుందని విన్నాను కానీ టీ తాగితే చలి ఇంకా ఎక్కువ రెట్టింపు అయితే అయిపోయింది. కిచెన్లో చూడండి అసలు క్లీన్గా లేదు. ఎక్కడ పడితే అన్నీ అవి అక్కడే ఉన్నాయి. ఇంకా ఎలాగోలా మా హస్బెండ్ అయితే చేశారు. కొంచెం హెల్ప్ అయితే చేశారులేండి. హెల్త్ బాగాలేనప్పుడు అయితే కొంచెం హెల్ప్ అయితే చేస్తాడు. ఇక్కడ వచ్చేసి టీ అయితే కలుపుకుంటున్నానండి. చెప్పాను కదా టీ తాగిన వెంటనే ఇలా జరిగిందని. మీరే చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ముందే అనుకోకండి. ముందే అనుకుంటే ఏం జరగవు. నేను కూడా అలానే అండి. ముందే ఎంజాయ్ చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలనేసి సడన్గా అయితే ఇలా అయిపోయింది. ఫీవర్ అయితే ఏం రాలేదండి. ఓన్లీ చలి అండి. చలి దగ్గు అయితే ఎక్కువ వచ్చేసింది. బెడ్షీట్స్ కూడా అన్నీ తీసి వేసానండి ఉతకాలనేసి వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా చూడండి సడన్గా ఎలా అయిపోయానంటే ఇంక వీడియో తీసుకుందాంలే వర్క్ ఏదైనా చేసుకుంటా అనుకున్నాను కానీ ఉన్నట్టుండి చలి ఎక్కువ అయిపోయింది. ఎంత చలి అంటే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. బెడ్షీట్ వేసుకున్నాను, స్వెటర్ వేసుకున్నాను, మళ్ళీ చుట్టుకున్నాను తలకొచ్చేసి. అయినా కూడా నాకైతే చలి అయితే తగ్గలేదు. ఎందుకో అంత చలి అయితే వచ్చిందండి. ఇంక ఇది వచ్చి ఈవినింగ్ 5కి అండి. పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు. అయినా కూడా నేను లేయలేకపోతున్నాను. ఎంత చలి అంటే ఏమైందో నాకే అర్థం కాలేదండి. సడన్గా మైసూర్లో అయితే కొంచెం చలి ఎక్కువే ఉంది కానీ నాకు ఇలా కావడం ఫస్ట్ అండి. నేనైతే నిజంగా తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ ఉండే చలికి. లాస్ట్ ఇయర్ ఉన్నాం కానీ లాస్ట్ ఇయర్ అంత అనుకోలేదు. తిరుగుతూ ఉంటాం కదండి, పెద్ద పట్టించుకోలేదు. ఊరికి ఇక్కడికి తిరుగుతూ ఉండడం వల్ల ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదు కదండి. సడన్గా ఇంత చలి అసలు చూసేసరికి నాకైతే ఎలానో అనిపించింది. వాళ్ళని ఎలాగోలో పాలిచ్చి తాపించి వాళ్ళని పంపించేశాను. తల కట్టుకున్నాను, స్వెటర్ వేసుకున్నాను, బెడ్షీట్ కప్పుకున్నాను. అయినా కూడా చూడండి ఎక్కడే కానీ కొంచెం కూడా తగ్గలేదు చలి అనేసి. ఇంకా దీంతో ఊరికైతే క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు కదా. ముందే వైకుంఠ ఏకాదశికి వెళ్ళాలంటే టోకన్స్కి ఫుల్ రష్గా ఉంటుంది. నీకు ఇప్పుడే బాగాలేదు కదా, వద్దు, నువ్వు ఇంకా వెళ్తావేమో డైరెక్ట్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అనేసి చెప్పారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇట్లా ఫీవర్ పెట్టుకునే, ఇలా దగ్గు జలుబు ఇలా పెట్టుకునేసి హెల్త్ బాగాలేక చలిగా ఉంటే నేను ఇంకా ట్రైన్ జర్నీ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అనేసి నేనైతే వెళ్ళలేదండి. ఇంకా ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేయమని చెప్పాను మా హస్బెండ్కి. జస్ట్ 1 అయినా చూడండి, అలా అనుకున్నామో లేదు నిన్న బుక్ చేసుకున్నాము, మరుసటి రోజుకి ఇలా అయితే జరిగింది. నాకైతే చాలా బాధ అనిపించింది. వెళ్ళాలనుకున్నాను కానీ సడన్గా అలా అయిపోతుందని అయితే నేను అసలు అనుకోలేదు. అసలు ఎలా అయిపోతున్నా నాకే తెలియదు. చలి అండి ఏమి లేదు అక్కడ. దగ్గు చలి ఇవే అండి. ఆ రెండే, జలుబు కూడా లేదు. మళ్ళీ అక్కడికి నేను ఈ డ్రెస్ కొంచెం చలి తట్టుకుంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనేసి పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఈవినింగ్ 7:30కి అండి, నైట్ వాళ్ళు ట్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఎదురుగానే అండి ట్యూషను. ఇంకా నేను ఇంకా అలానే పడుకోండి, మా పిల్లలు ఇంకా ఏమైంది అని అడుగుతూ ఉంటారు కదండి పిల్లలు అన్నాక అనేసి ఇంకా మళ్ళీ లేచి వాళ్ళకి టిఫిన్ అయితే వేయాలని అనుకుంటున్నారు. దోశ పిండి ఉంది అనేసి ఏం చేయలేదు. ఇంకా వాళ్ళకి దోశ వేస్తానన్నా కొంచెం అవి సామాన్లన్నీ సర్ది పెట్టండి అంటే ఇంకా మా పిల్లలు వచ్చేసి అక్కడ హెల్ప్ అయితే చేస్తున్నారు. చూడండి అలానే లేయలేకపోతున్నాను. ఆ సోఫాలో నుంచి జెండు బామ్ పట్టించుకుంటున్నాను. అయితే దగ్గు తగ్గలేదు. నాకు దగ్గు వచ్చి కూడా 4-5 ఇయర్స్ అవుతుందండి. వస్తే తగ్గదండి, చాలా రోజుల వరకు అలానే ఉంటుంది. మా చిన్నబ్బాయి అయితే కొంచెం బాగా హెల్ప్ చేస్తాడండి. తను వచ్చేసి పెద్దోడు అంత చేయడు కానీ పెద్ద అబ్బాయి చేయడు, చిన్నోడు బాగా చేస్తాడు.
ఇంక ఇలా ఏదైనా సర్ది పెట్టడం అంటే బాగా హెల్ప్ అయితే చేస్తాడు. సరే నువ్వు అంతలోపు సర్ది పెట్టున్నాను, నేను వచ్చి దోశ పోస్తానని చెప్పాను. ఇంకా వీడొచ్చేసి ఇంక నేను దోశ వేయలేదని చూస్తూ ఉన్నాడు. ఇంక లాస్ట్కి అయితే దోశ అయితే వేసాను, వాళ్ళైతే తినేసారండి. మా హస్బెండ్ ఉన్నారు కానీ వాళ్ళకి ఇవన్నీ చేత కావు కదా, ఏదన్నా చిన్న వర్కులు అయితే చేస్తారు కానీ ఇవైతే చేయలేరు. నా వాయిస్ చూడండి ఇంకా ఎక్కువ అయిపోయింది, అప్పటికి ఇప్పటికి చాలా ఎక్కువ అయిపోయింది. అదేదో జలుబు వస్తే వాయిస్ చేంజ్ అయిపోతుంది కానీ దగ్గు వచ్చినప్పుడు కూడా ఇలా చేంజ్ అవుతుందని నాకు కూడా ఫస్ట్ టైం అండి నేను కూడా చూడడము. ఇంక ఇది నెక్స్ట్ డే అండి. ఇంక నెక్స్ట్ డే లేట్గా లేసానండి, 9కి అలా లేసాను. వైకుంఠ ఏకాదశి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈ విధంగా అన్ని బెడ్షీట్స్ అన్నీ వేసేసినాడు మా హస్బెండ్ అయితే. పైన అయితే వేసి వచ్చారు వాషింగ్ మిషన్కి వేసేసి. అవన్నీ తెచ్చి నీట్గా సర్ది ఇంకా ఇల్లంతా శుభ్రం చేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే దీపం పెట్టాడు ద్వాదశి రోజు. కిచెన్లో కూడా ఈ విధంగా మొత్తం అంతా క్లీన్గా అయితే చేసుకున్నానండి. ఇంట్లో పూజ అయితే చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, పండగ ముందర అలానే ఉంటే ఏం బాగుండదు కదా అనేసి లేసి కొంచెం ఇల్లంతా సర్ది శుభ్రం చేసి ఇంకా కొంచెం నీట్గా అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి దీపం అయితే పెట్టేశాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అండి. ఈ నైట్ ఇంక వాళ్ళిద్దరు అయితే ఇంకా ఈ విధంగా అది కలర్స్ ఉంటుంది కదా సెట్ చేసేది, అదైతే చేసుకుంటున్నారు. వాళ్ళ నాన్న ఉన్నాడు అక్కడ. ఇంకా బెడ్రూమ్లో కూడా అన్నీ ఎక్కడెక్కడైతే పెట్టేశాను. ఈ 2 డేస్ నాకు హెల్త్ బాగాలేసరికి చాలా అంటే ఇల్లంతా గలీజ్ అయిపోయిందండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. ఇంకా ఇవి బెడ్షీట్స్ వేయకుంటే ఇంకెలానో ఉంటుంది. మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ సిరప్ అయితే తెచ్చారు. ఇంకా అలానే ఇది పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళడానికని తెచ్చారండి. ఇంకా అలానే పిల్లలకు కూడా లైట్గా వస్తుందనేసి ఇంకా వాళ్ళకు కూడా సిరప్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వేసుకున్న తర్వాత కొంచెం చాలా అయితే తగ్గిందండి. కొంచెం అది ఉంటుంది కదా ట్యూబు, వేడి నీళ్ళల్లో వేసుకొని వేడి పట్టుకునేది, అది పట్టుకున్న తర్వాత కొంచెం అయితే బాగుందండి. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా దోశ తినేసి నేను కూడా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నానండి. చలి అయితే తగ్గింది కానీ దగ్గు అయితే తగ్గలేదు. ఇంక ఇలానే ఉంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. ఇంకా లేకుంటే పండగ ముందర నాకు ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. పండగ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నానండి. ఫైనల్గా ఇలా అయిపోయింది. ఇల్లు శుభ్రం వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక నేను ఎప్పటికప్పుడు చేసుకుంటా కాబట్టి పెద్ద శుభ్రం అంటే ఏం లేదులేండి, నార్మల్గానే. ఇంకా దీపం చూడండి, అది నైట్ వచ్చేసి 11 అవుతుంది. నేను ఈ వీడియో తీసినప్పటికీ 10:30, 11 అయితే అవుతుంది. నిద్ర రాలేదని ఒకసారి అలా వీడియో తీశాను. ఇంకా మా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది చూడండి. ఇంకా మిగిలినవన్నీ ఇక్కడైతే పెట్టేసి ఉన్నారు. ఇంకా వేడి నీళ్ళ కోసం నేను వచ్చేసి అన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా చెప్పాను కదా నేను చూసుకోలేదు. ఇంకా అలానే తినేసి నేను కూడా వెళ్ళి పడుకునేసాను. అలానే నిద్ర రాలేదండి. దగ్గు వస్తే నిద్ర రాదు కదా, ఎలా అయినా ఉంటుంది కదా అనేసి మళ్ళీ ఓన్ టైం లేసి వచ్చి మళ్ళీ అన్నీ బయటే ఉన్నాయి కదా అనేసి మళ్ళీ అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందైతే అనుకోకండి, ఇలా అయితే అయిపోతుంది ఏదో ఒకటి. అసలు నాకు దగ్గు వస్తుందని నేను అసలు అనుకోను కూడా అనుకోలేదు. ఇలా సడన్గా చలి పెడుతుంది అనేసి కూడా అనుకోలేదు. సడన్గా ఇలా క్యాన్సిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు.